ఆ రోజు డిజిటల్ సిస్టమ్స్ క్లాస్లో రామానుజం అనే ప్రొఫెసర్ ఒక ప్రశ్న అడిగారు. మీ అందరిలో ఎవరి లక్ష్యం ఏమిటి? ఒకరు లేచారు. పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇంకొకరు. విదేశాలకు వెళ్ళాలి మరొకరు. ఉన్నత విద్య. అందరూ చప్పట్లు కొట్టారు. ప్రొఫెసర్ సంతోషంగా తల ఊపారు. చివరగా ఆదిత్య వైపు చూశారు. నీ లక్ష్యం? క్లాస్ మొత్తం అతని వైపు తిరిగింది. ఆదిత్య ప్రశాంతంగా అన్నాడు, చదువుతో పాటు 2వ సెమిస్టర్ నుంచే నా నైపుణ్యంతో ఆదాయం ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఒక్కసారిగా క్లాస్ నిశ్శబ్దమైంది. ప్రొఫెసర్ కాసేపు చూసి అడిగారు, అంటే ఉద్యోగమా? కాదు సార్. అయితే ఎవరిదైనా అవసరాన్ని నేను పరిష్కరిస్తే వారు చెల్లించే పారితోషికం. కొంతమంది విద్యార్థులు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు నవ్వారు. ప్రొఫెసర్ మెల్లిగా అన్నారు, ఆలోచన బాగుంది, కానీ ముందు మార్కులు. మిగతావన్నీ తర్వాత. ఆదిత్య అప్పుడు ప్రొఫెసర్తో ఇలా అన్నాడు, అంటే సార్, ఆ మార్క్స్ వల్ల నాకు ఒకరి అవసరం తీర్చినప్పుడు వారు ఇచ్చే పారితోషికం పెరుగుతుందా? సర్ తెల్ల మొహం వేసి చూశాడు. ఆయనకి ఆదిత్యలో ఆయన ఎప్పుడు చూడని ఒక వింత కల కనిపించింది. ఆయన ఆదిత్య వయసులో చెయ్యలేని పనిని, అడగలేని ప్రశ్నను ఆదిత్య అడిగేసరికి లోపల ముచ్చటపడ్డాడు. కానీ బయటకు కోపం నటించి ఇలా అన్నాడు, ఇది నీ వయసుకు మించిన ప్రశ్న. మేము మా పెద్దవాళ్ళని, గురువులని ఇలా అడగలేదు. నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చెయ్యకు. పరిణామాలు నువ్వు ఊహించలేవు. ఈ మాట వినేసరికి ఆదిత్య మౌనంగా తన స్థానంలో కూర్చున్నాడు. గురువు అలా అన్నది ఆదిత్య మీద కోపంతో కాదు. ఆయన అక్కడ ఆదిత్యకి మద్దతు ఇస్తే అందరి ముందు మిగిలిన పిల్లలు లేదా గురువులు అలా ఇవ్వలేని సందర్భం వచ్చినా లేదా తనకి విరుద్ధంగా ఏ చర్య జరిగినా తను తీసుకోలేడు అని. ఆయనకి ఆదిత్య అంటే ఒక తెలియని ఇష్టం ప్రారంభం అయింది. అదే ఈ జాగ్రత్తకు మూలం. అందుకే ఆయన, ఆదిత్య, నీ వదిలిపెట్టే ఉద్దేశంలో లేరు. ఇదే తను సాధించిన బాహ్య అవమాన సహిత మొదటి విజయం. తన వాళ్ళు ఆ సమయానికి అంగీకరించలేని ఒక గొప్ప విజయం. అదే మార్గదర్శకం చేసే గురువు లభించటం.